హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మొబైల్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఏంటంటే వాటర్లో పడిపోయింది. ఫ్రెండ్స్, ఇది వాటర్ పడినప్పుడు కస్టమర్ ఏం చేస్తారంటే ఆ టైంకి అయిపోయింది కదా అనేసి ఓకే చేస్తారు. ఉదయం అయితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టారు. ఈ ఛార్జింగ్ పెట్టాలంటే మొబైల్ అయితే మనకి సేల్ లాగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆన్ చేయట్లేదు, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం ఓపెన్ బ్యాటరీ అనేది రిమూవ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లిక్విడ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ ఉంటుంది. అదంటే మనకు స్ప్రెడ్ అయిపోతుంది, దానివల్ల మొబైల్ షార్ట్ అయిపోతుంది. ఇలా ఛార్జింగ్ పెట్టడం వల్ల అంటే ఇక్కడ నుంచి అనేది దీని బోర్డు కూడా మనకు షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి ఎప్పుడైనా వాటర్ పెడితే మాత్రం స్విచ్ ఆఫ్ చేసాను ఫ్రెండ్స్. ఇంకోటి దయచేసి అంటే ఛార్జింగ్ అనేది అస్సలు పెట్టకూడదు, ఓకేనా? ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం స్ట్రిప్ లోపలికి అంతా వాటర్ వెళ్ళిపోయింది, ఇంత కూడా సరిసరిగా ఉంది. చూడండి, ఒకటి డిస్ప్లే లోపలికి వాటర్ వెళ్ళిపోవడం వల్ల మీకు కనిపించదు. ఇది మీకు కెమెరాలో అయితే మీకు షో అవ్వడం లేదు. సో లైట్ తిప్పుతాను చూడండి, ఒకటి మొత్తం చూసారు ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అనేది మొత్తం ఇదంతా వాటర్ అయిపోయింది. డిస్ప్లేలోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల డిస్ప్లే మొత్తం ఆగిపోయింది. సీసీ బోర్డ్ని ఇప్పుడు లిక్విడ్ అయితే మనం క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి మొత్తము క్లీన్ చేసుకోవాలి, వాటర్ అనేది ఉండిపోవచ్చు. క్లీన్ చేసుకొని ఒక పావు గంట సేపు సైడ్ పెట్టేయండి. స్ప్రింకర్ కిట్ కూడా అలా క్లీన్ చేస్తున్నాం సార్. ఫ్రెండ్స్, మొబైల్ ఎప్పుడైనా మనకి వాటర్ పడినప్పుడు మాత్రం దయచేసి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి ఆఫ్ చేసేయండి. ఛార్జింగ్ అనేది అస్సలు పెట్టకండి, ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.